Hi friends, welcome to our channel. Police Constables Mains Exams, పంచాయతీ సెక్రటరీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మా వంతు సహాయంగా జనవరి నుంచి ఫిబ్రవరి వరకు చదివిన కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది. గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్ జాబితా ప్రకారం రిలయన్స్ సంస్థకు ఎన్నో స్థానం దక్కింది? బి 95వ స్థానం. కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ తయారు చేసిన జాబితా ప్రకారం టాటాకు ఎన్నో ర్యాంకు వచ్చింది? ఆన్సర్ ఏ 86వ స్థానం. ప్రపంచంలో అత్యంత రద్దీ ఎయిర్పోర్ట్ ఏది? ఆన్సర్ డి దుబాయ్. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో పాత్రికేయుల ప్రమాదకర దేశాలు మొదటి స్థానంలో ఉన్న దేశం? ఆన్సర్ సి ఆఫ్ఘనిస్తాన్. ప్రపంచంలో అత్యధిక గిరిజన భాషలకు లిపులు తయారు చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఏ ప్రసన్నశ్రీ. ఇండియా ఆఫ్రికా ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఏ పూణే. బ్లూంబర్గ్ 2019 ఇన్నోవేటివ్ ఇండెక్స్లో భారత్కు ఎన్నో ర్యాంకు వచ్చింది? ఆన్సర్ డి 54వ స్థానం. భారత్కు ఏ దేశంతో 11 ఒప్పందాలు కుదిరాయి? ఆన్సర్ బి ఆఫ్ఘనిస్తాన్తో. గ్లోబల్ టాలెంట్ కాంపిటీషన్ ఇండెక్స్ 2019లో భారత్కు ఎన్నో ర్యాంకు వచ్చింది? ఆన్సర్ ఏ 80వ ర్యాంకు. చైనాలో మానవ హక్కుల న్యాయవాదికి 4.5 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అయితే ఆయన పేరు ఏమిటి? ఆన్సర్ ఏ వాంగ్ క్యాస్ జాంగ్. బిజినెస్ ఫైనాన్షియల్ టైమ్స్ 2019 జాబితాలో ప్రపంచ ఎంబీఏ ర్యాంకులో యూఎస్ఏకు ఎన్నో ర్యాంకు వచ్చింది? ఆన్సర్ ఏ 1. ఐటీ సేవల్లో ఏ భారత కంపెనీ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది? ఆన్సర్ సి టీసీఎస్. 2019 సంవత్సరంలో ట్రంప్ అండ్ కిమ్ ఏ నెలలో భేటీ అవుతారు? ఆన్సర్ ఏ ఫిబ్రవరి నెల. 2019 సంవత్సరం 39వ ప్రపంచ కవుల సమ్మేళనం ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ సి భువనేశ్వర్. 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పెరేడ్లో గాంధీయ మార్గంలో గ్రామీణ ఆర్థిక సాధికారతను కళ్ళకు కట్టినట్లుగా ఏ రాష్ట్ర శకటానికి ప్రథమ బహుమతి లభించింది? ఆన్సర్ ఏ త్రిపుర. 2018 సంవత్సరంలో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రకారం భారత్కు ఎన్నో ర్యాంకు వచ్చింది? ఆన్సర్ ఏ 78వ ర్యాంకు. WHO గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ డి భారత్. 15వ ప్రవాసీ భారతీయ దివాస్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి వారణాసి. ట్రైస్ 18ని ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ ఏ వందే భారత్. ఇండియస్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలోని అత్యంత పరిశుభ్రమైన రైలు ఏది? ఆన్సర్ సి శతాబ్ది ఎక్స్ప్రెస్. 2వ ప్రపంచ ఏకీకృత మెడిసెస్ ఫోరం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ గోవా. ఇండియా స్టీల్ మరియు ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ ముంబై. పంజాబ్ నేషనల్ బ్యాంకుని వేల కోట్ల రూపాయలు మోసగించి దేశం విడిచి పారిపోయి భారతీయ పౌరసత్వం మొదలుకొన్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఏ మోహుల్ చోక్సీ. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించిన 3వ రాష్ట్రం ఏది? ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. ఏపీఎస్ మీడియా కార్పొరేషన్ తాజాగా మీడియా పర్సన్స్ ది ఇయర్ 2018 సంవత్సరం అవార్డుకు ఎవరిని ఎంపిక చేసింది? ఆన్సర్ సి హెచ్ఎస్ పాల్. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2019 సంవత్సరానికి ఈ పురస్కారానికి ఎవరు అందజేశారు? ఆన్సర్ బి శ్రీధర్ రెడ్డి. పాక్లో తొలి హిందూ మహిళా జడ్జిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ సుమస్ కుమారి. ఎస్ బ్యాంక్ సీఈఓగా ఎవరు నియమించారు? ఆన్సర్ ఏ పర్నీత్ సింగ్. ఇండిగో నూతన సీఈఓగా ఎవరు నియమించారు? ఆన్సర్ ఏ రణజయ్ దత్తా. సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా ఏ దేశానికి రాజుగా నియమితులయ్యారు? ఆన్సర్ సి మలేషియా. భారత మహిళా బాక్సింగ్ కోచ్గా ఎవరు నియమించారు? ఆన్సర్ ఏ అలీ ఖమర్. మడగాస్కర్ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఏ ఆండ్రీ రాజోలినా. ఇటీవల మరణించిన జార్జి మాథ్యూ ఫెర్నాండెజ్ వాజ్పేయి మంత్రిత్వ శాఖలో ఏ మంత్రిగా పనిచేశారు? ఆన్సర్ ఏ రక్షణ మంత్రి. ఇటీవల మరణించిన అతీష్ బందోపాధ్యాయ ఏ భాష రచయిత? ఆన్సర్ బి బెంగాలీ. ఇటీవల మరణించిన జ్ఞానపీఠ్ గ్రహీత ఎవరు? ఆన్సర్ ఏ కృష్ణ సోబ్ది. కేంద్ర సాహిత్య అకాడమీకి అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్ బి కృష్ణారావు. మెక్సికోకి చెందిన ఆర్డర్ ఆఫ్ మెక్సికానా డెల్ అగ్నిలా అజ్టెకా ఎవరికి లభించింది? ఆన్సర్ బి ఎస్పి గంగూలీ. గ్లోబల్ ఇండియన్స్ ఇన్స్పిరేషనల్ బ్రాండ్ అవార్డు ఏ విద్యా సంస్థకు లభించింది? ఆన్సర్ ఏ నారాయణ. పివి నరసింహారావు జీవన సాఫల్య అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఏ మన్మోహన్ సింగ్. ఈ క్రింది వారిలో ఇటీవల ప్రకటించిన పద్మశ్రీ అవార్డును ఎవరు ప్రకటించారు? ఆన్సర్ బి గీతా మెహతా. జీవస్ రష్యా పురస్కారాలు ఎంతమందికి ప్రకటించారు? ఆన్సర్ డి 48 మందికి. అశోక్ చక్ర పురస్కారాన్ని ఎవరు పొందారు? ఆన్సర్ ఏ లార్డ్స్ నాయక్ నజీర్ అహ్మద్ వానీ. 2019 సంవత్సరానికి ఎవరికి భారతరత్న పురస్కారం ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ ఏ ప్రణబ్ ముఖర్జీ. 2019 సంవత్సరానికి పద్మ పురస్కారాలు ఎంతమందికి లభించాయి? ఆన్సర్ డి 112 మందికి.
హుస్సేసా స్మారక పురస్కారం ఎవరికి లభించింది? ఆన్సర్ ఏ. చంద్రబోస్. గుజరాత్ కవి సితన్సు ఎస్ఎస్ చంద్రకు ఏ సంవత్సరానికి సరస్వతి సమ్మస్ అవార్డు లభించింది? ఆన్సర్ డి. 2017. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ ఉంది? ఆన్సర్ సి. న్యూఢిల్లీ. 2019 ఫిబ్రవరి 1వ తేదీన తాత్కాలిక బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఏ. పీయూష్ గోయల్. ప్రకారం 2020-21 నాటికి భారత వృద్ధి రేటు ఎంత శాతం ఉంటుందని ప్రకటించింది? ఆన్సర్ బి. 7.4%. 2019 ఐఎంఎఫ్ ప్రకారం భారత వృద్ధి రేటు ఎంత శాతం నమోదవుతుంది? ఆన్సర్ డి. 7.5. ఏ దేశానికి చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ విర్జస్ గెలాక్స్ రాకెట్ను రోదసిలోకి పంపింది? ఆన్సర్ డి. అమెరికా. పిఎస్ఎల్ VC-44ను ఎక్కడి నుంచి ప్రయోగించారు? ఆన్సర్ ఏ. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, నెల్లూరు. నాసా సౌర వ్యవస్థలో కనుగొన్న కొత్త గ్రహం పేరు ఏమిటి? ఆన్సర్ ఏ. HD 21749b. భారత ఉపరాష్ట్రపతితో ఏ దేశానికి చెందిన విదేశాంగ మంత్రి సమావేశం అయినారు? ఆన్సర్ ఏ. కిర్గిస్థాన్. 2వ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ. చెన్నై. అంతర్జాతీయ సృజనాత్మక వ్యవసాయ సదస్సు 2018 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ. రోమ్. అంతర్జాతీయ సృజనాత్మక వ్యవసాయ సదస్సు 2018 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ. రోమ్. భారత దక్షిణాఫ్రికా వ్యాపార సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ. న్యూఢిల్లీ. ఏ రాష్ట్రంలో యువ సౌభ్య మ్యాస్ యోజన పథకాన్ని ప్రారంభించారు? ఆన్సర్ సి. మధ్యప్రదేశ్. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నాణ్యమైన విద్యలో మొదటి స్థానం సంపాదించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ డి. కేరళ. అయోధ్యలోని రామ మందిరం, బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించి ఎంతమంది న్యాయమూర్తులతో కొత్త రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఏ. 5 మంది సభ్యులతో. అస్సాంలో అగ్రవర్ణ పేదలకు ఎంత శాతం రిజర్వేషన్ను ప్రభుత్వం అమలు చేస్తుంది? ఆన్సర్ సి. 10% రిజర్వేషన్ను. ఏ రాష్ట్రంలో రక్షణ పరిశ్రమల కారిడార్ను ప్రారంభించారు? ఆన్సర్ బి. తమిళనాడు. ప్రధాని మోడీ K9 వజ్ర హోవిట్జర్ యుద్ధ ట్యాంకుల తయారీ కర్మాగారాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఏ. గుజరాత్. ఈ క్రింది ఏ నగరానికి ODF++ను స్వచ్ఛ భారత్ ఇచ్చింది? ఆన్సర్ సి. హైదరాబాద్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏ బౌలర్పై నిషేధం విధించింది? ఆన్సర్ ఏ. అంబడి తిరుపతి రాయుడు. ఆస్ట్రేలియన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఆన్సర్ ఏ. నొవాక్ జకోవిచ్. ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఏ. సైనా నెహ్వాల్. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో మ్యూజియాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ బి. న్యూఢిల్లీ. అంతర్జాతీయ హక్కుల సంఘం ఆక్స్ఫామ్ ప్రకారం భారతీయ కుబేరుల సంపద రోజుకు ఎన్ని కోట్ల రూపాయలు? ఆన్సర్ సి. 2200 కోట్ల రూపాయలు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ సంస్థ 2018 సంవత్సరానికి ఏ పదమును హిందీ పదంగా గుర్తించింది? ఆన్సర్ ఏ. నారీ శక్తి. అమెరికా కాంగ్రెషనల్ కమిటీలో నియమితులైన భారతీయ అమెరికన్ ఎవరు? ఆన్సర్ సి. రాజకృష్ణమూర్తి. ఏ రోజున డాటా ప్రొటెక్షన్ డేగా జరుపుకుంటారు? ఆన్సర్ సి. జనవరి 28. అంతర్జాతీయ విద్యా దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ సి. జనవరి 24. 2019 జనవరి 26వ తేదీన జరిగిన భారత గణతంత్ర మహోత్సవం ఎన్నోది? ఆన్సర్ సి. 70వ. జాతీయ ఓటర్స్ డేని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఏ. జనవరి 25. సియాటిల్ ఓపెన్ ప్రో ఫైనల్ స్క్వాష్ అసోసియేషన్ ఛాలెంజర్ టోర్నమెంట్లో విజేతగా ఎవరు నిలిచారు? ఏ. రమిత్ టండాన్. భారత అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. నీలాంబర్ ఆచార్య. 5 వన్డేల సిరీస్లో ఏ దేశం విజయం సాధించింది? డి. భారత్. ఏ దేశం నుండి అధునాతన రైఫిళ్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? బి. అమెరికా. ప్రో వాలీబాల్ లీగ్ తొలి సీజన్ ఎక్కడ ప్రారంభమైంది? ఏ. కేరళ. లడఖ్లో తొలి విశ్వవిద్యాలయాన్ని ఏ సరస్సు ఒడ్డున ప్రారంభించారు? బి. టాల్. గిన్నిస్ రికార్డుకెక్కిన కృత్రిమ పన్నును ఏ రాష్ట్రంలో తయారు చేశారు? సి. తమిళనాడు. PM కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతు కుటుంబానికి సంవత్సరానికి ఎన్ని వేల రూపాయలు ఇస్తారు? బి. 6,000 రూపాయలు. నూతన RBI ఆంబుడ్స్మన్ వ్యవస్థ ఎప్పుడు అమలులోకి వచ్చింది? సి. 2019 జనవరి 31 నుంచి అమలులోకి వచ్చింది. ఈ క్రింది ఏ రాష్ట్రం పొగాకు రహిత పర్యాటక రాష్ట్రంగా పేర్కొంది? డి. తెలంగాణ. ఈ క్రింది ఏ దేశంలో ప్రాచీన సమాధులు బయటపడ్డాయి? సి. ఈజిప్టు. మహిళల హాకీ ప్రపంచ కప్ ఏ దేశంపై విజయం సాధించింది? ఏ. ఐర్లాండ్. భారత్కి మన్ కీ బాత్ మోదీకే సాత్ ఏ పార్టీకి సంబంధించింది? బి. BJP. ఆపరేషన్ గ్రీస్ ఏ పంటకు సంబంధించింది? సి. టమోటా. 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్ ఎవరు? ఏ. మిథాలీ రాజ్. ఈ క్రింది వారిలో పద్మశ్రీ అవార్డును ఎవరు తిరస్కరించారు? ఏ. అరిపం శ్యామ్ శర్మ. కార్పొరేషన్ CEOగా ఎవరు నియమితులయ్యారు? బి.
పివి భారతి. రాబోయే సాధారణ ఎన్నికల్లో దృష్టిలోపం ఉన్నవారికి ఏ రకమైన స్లిప్పులు ఇస్తారు? ఏ. బ్రెయిలీ ఓటర్. మధ్యశ్రేణి అణ్వస్త్ర దేశాల ఒడంబడిక నుండి ఏ దేశం తప్పుకుంది? బి. రష్యా. ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్లో స్మృతి మందాన ర్యాంక్ ఎంత? ఏ. 1. బ్రెజిల్కు పంపిన డాక్టర్లను ఉపసంహరించుకున్న దేశం ఏది? బి. చైనా. ఈ క్రింది ఏ నగరాన్ని సిలికాన్ నగరంగా పిలుస్తారు? బి. తిరుపతి. సంజీప్ రాజస్ను ఏ దేశ రాయబారిగా నియమించారు? ఏ. కొలంబియా. మరణశిక్ష రాజ్యాంగబద్ధమేనని ఏ కోర్టు తీర్పుని ఇచ్చింది? బి. సుప్రీంకోర్టు. మెడ్ వ్యాబ్ యాప్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఏ. భారత వైమానిక దళం IAF. సొరచేపలను వేటాడుతున్న దేశాల్లో భారత్కు ఎన్నో స్థానం దక్కింది? బి. 2వ స్థానం. ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి? డి. కేరళ. పరాక్రమ్ పర్వ్ వార్షికోత్సవం ఎక్కడ జరిగింది? బి. జోధ్పూర్. సిబిఐ డైరెక్టర్గా ఎవరిని నియమించారు? ఏ. రిషికుమార్ శుక్లా. వరల్డ్ వెట్లాండ్ డేని ఏ రోజున జరుపుకుంటారు? బి. ఫిబ్రవరి 2. భారత్ NPTపై సంతకం చేయాల్సిందేనని ఏ దేశం స్పష్టం చేసింది? సి. చైనా. NCC డైరెక్టర్ జనరల్గా ఎవరిని నియమించారు? సి. రాజీవ్ చోప్రా. NSSO ప్రకారం ఇండియా నిరుద్యోగ రేటు 2017-2018కి ఎంత శాతం ఉంది? డి. 6. అగస్టా కేసులో అరెస్ట్ అయిన వ్యాపారవేత్త ఎవరు? రాజేష్ సక్సేనా మరియు దీపక్ తల్వార్. ఏ నగరంలో గాంధీ మృణ్మయ కుడ్య చిత్రాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు? ఆన్సర్ బి. ఢిల్లీ. ఎస్ బ్యాంకు తాత్కాలిక CEO ఎవరు? బి. అజయ్ కుమార్. భారత మహిళల క్రికెట్ జట్టులో 200 వన్డేలు ఆడిన వారు ఎవరు? ఏ. మిథాలీ రాజ్. ప్రో రెజ్లింగ్లో విజేత ఎవరు? ఏ. హర్యానా. ప్రభుత్వం 2017-2018 సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటును ఎంత శాతానికి సవరించింది? సి. 7.2. తెలంగాణ ప్రభుత్వం టెటనస్ టాక్సైడ్ TT స్థానంలో దేన్ని ప్రవేశపెట్టింది? బి. టెటనస్ డిపిటియా. ఏ దేశ రాజధానిలో గాంధీ విగ్రహాన్ని తొలగించారు? ఏ. ఘానా. భారత్ కరెన్సీ ప్రతిపాదనను తిరస్కరించిన దేశం ఏది? బి. చైనా. మాల్దీవుల్లో భారత రాయబారిగా ఎవరిని నియమించారు? ఏ. సంజయ్ సుధీర్. మహారాష్ట్ర ప్రభుత్వం వేటి నివారణకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది? ఏ. శిశుమరణాలు. ఏ కమిటీ వీడియోకాస్ట్ గ్రూపునకు రుణాల వివాదంపై చాందా కోచర్ను దోషిగా ప్రకటించింది? ఏ. కృష్ణ కమిటీ. GST వసూళ్లు ఎన్ని లక్షల కోట్లు దాటిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? ఏ. 1 లక్ష కోట్లు. ఉప్పు సత్యాగ్రహ స్మారకంను నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ. గుజరాత్. విరాట్ కోహ్లీకి ఎన్ని అంతర్జాతీయ అవార్డులు లభించాయి? డి. 3. ఏపీలో ఏ జిల్లాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ ITDRను ఏర్పాటు చేశారు? ఏ. చిత్తూరు. 2019 ఫిబ్రవరిలో అసోసియేసియస్ 44వ ప్రపంచ కాంగ్రెస్ సభ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ. కొచ్చి. స్టెఫిస్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా 2వసారి ఎన్నికయ్యారు? ఆన్సర్ డి. స్వీడన్. అరబ్ ఆర్థిక మరియు సోషల్ అభివృద్ధి సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ. బీరూట్. భారతీయులు ఏ దేశాలకు ఆధార్ కార్డుతో పర్యటించవచ్చు? నేపాల్ మరియు భూటాన్. 2 పడవలు మునిగి ఏ సముద్రంలో 170 మంది మరణించారు? ఆన్సర్ బి. మధ్యధరా సముద్రం. 2019 జపాన్ ప్రైజ్ మనీ ఎవరికి లభించింది? ఆన్సర్ ఏ. రతస్ లాల్. ఇటీవల ఏ దేశంలో పెట్రోలు పైపులైన్ వద్ద జరిగిన ప్రమాదంలో 66 మంది సజీవ దహనం అయ్యారు? ఆన్సర్ సి. మెక్సికో. ఏ దేశంలో 73 మంది తీవ్రవాదులు మరణించారు? ఆన్సర్ ఏ. సోమాలియా. అండమాన్ నికోబార్ దీవుల్లో సంభవించిన భూకంపం ఎంత తీవ్రత నమోదైంది? ఆన్సర్ బి. 6.0. ఎంతమంది భారతీయ అమెరికన్లకు కీలక పదవులు అమెరికాలో లభించాయి? ఆన్సర్ సి. 3కి. జాబిలిపై మొక్కలు నాటిన దేశం ఏది? ఆన్సర్ ఏ. చైనా. భారత్ మయన్మార్ జాయింట్ ట్రైనింగ్ అభ్యాసం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ. చండీగఢ్. సాక్యాంగ్లో దిగిన వాయుసేన విమానం పేరు? ఆన్సర్ బి. AN-32. ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కర్మాగారంను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఏ. జమ్మూ కాశ్మీర్. ఇండియన్ సినిమా నేషనల్ మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ బి. ముంబై. 2+2 ఇంటర్ సీజనల్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ. న్యూఢిల్లీ. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకానికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది? ఆన్సర్ సి. 6,084 కోట్లు. స్వచ్ఛ సర్వేక్షణలోకి ఎన్ని ర్యాంకులు వచ్చినవి? ఆన్సర్ ఏ. 3. ఏ సిక్కు గురువు పేరున 350 నాణేలను ప్రధానమంత్రి విడుదల చేశారు? ఆన్సర్ ఏ. గురు గోవింద్ సింగ్. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2019లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ. న్యూఢిల్లీ. గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి. ముంబై. సునేత్ర పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఏ. ఒడిశా.
ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళా ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్. ఈబీసీలకు 10% రిజర్వేషన్ను అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ బి గుజరాత్. రోజ్గార్ 2019 పథకం కింద ఏ రాష్ట్రంలో ఒక కుటుంబం ఒక ఉద్యోగం పథకాన్ని ప్రవేశపెట్టినారు? ఆన్సర్ బి సిక్కిం. భారతదేశంలో అతిపెద్ద స్టార్టప్ ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ ఏ కేరళ. ఖేల్ ఇండియా యూత్ గేమ్స్ 2019లో ఏ రాష్ట్రం ఎక్కువ పథకాలను సాధించి మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ సి మహారాష్ట్ర. రేణుకా నీటిపారుదల ప్రాజెక్టు ఏ నదిపై నిర్మిస్తున్నారు? ఆన్సర్ ఏ యమున. ఫేమ్ ఇండియా ఏషియో పోస్ట్ మ్యాగజైన్ ప్రకారం ఆదర్శ్ కేటగిరీలో ఎవరు సెలెక్ట్ అయ్యారు? ఆన్సర్ ఏ కల్వకుంట్ల కవిత. ఇండియా రబ్బర్ ఎక్స్పో 2019 ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి ముంబై. అక్షయ పాత్ర సులభ్ ఇంటర్నేషనల్కు గాంధీ శాంతి బహుమతి ఏ సంవత్సరాన్ని అందజేశారు? ఆన్సర్ సి 2016. ఫిలిప్ కోట్లర్ అవార్డు ఎవరికి అందజేశారు? ఆన్సర్ ఏ నరేంద్ర మోడీకి. సుశీలాదేవి లిటరేచర్ అవార్డు ఎవరికి దక్కింది? నమితా గోఖలే. ఆన్సర్ ఏ. కర్ణాటక హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఏ నారాయణ స్వామి. యుఎన్ఓ అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి ప్రచారకర్తగా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఏ నహీద్ అఫ్రీస్. ఇంటర్పోల్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సి కిమ్ జోంగ్ యాంగ్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డైరెక్టర్ జనరల్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఏ ప్రభాత్ సింగ్. అణుశక్తి నియంత్రణ మండల నూతన చైర్మన్గా ఎవరు నియమించారు? ఆన్సర్ సి నాగేశ్వరరావు. అడిషనల్ సోలిసిటర్ జనరల్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఏ సంజయ్ జైన్. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి సీఈఓగా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఏ గోపాలకృష్ణ ద్వివేది.